సాధారణంగా మనకు అంటే మీరు ఆహ్, బొగ్గు థర్మల్ పవర్ స్టేషన్‌లో గూడా మీరు పనిచేసిన ఎక్స్‌పీరియన్స్ మీకున్నది గాబట్టి, వర్షాకాలం వచ్చినప్పుడు స్తంభాలు పడిపోతూ ఉంటాయి, వైర్లు తెగిపోతూ ఉంటాయి, వరదలకు కొన్ని కేబుల్స్ కొట్టుకొని పోతాయి గదా! వీటికి ప్రత్యామ్నాయ చర్యలు ఏమేమి తీసుకుంటారు సాధారణంగా? అంటే జనరల్‌గా ఏందంటే సార్, ఇప్పుడు మనకు ఉత్పత్తి వరకు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. థర్మల్ పవర్ ప్లాంట్స్ అవును. కావచ్చు, ఆ! హైడల్ పవర్ ప్లాంట్‌లు అవన్నీ కూడా ఉత్పత్తికి సంబంధించినటువంటి విషయాలు. తర్వాత మనకు ఉత్పత్తి అయిన విద్యుత్తు ట్రాన్స్‌మిషన్ లైన్స్ ద్వారా ఈహెచ్‌టీ టవర్ లైన్స్ ఉంటాయి కదా! ఆ హ్మ్. టవర్ లైన్స్ ద్వారా ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్స్ ద్వారా మన ఈ ఇక్కడికొస్తదనమాట. లోడ్ సెంటర్స్‌కొస్తాయి. లోడ్ సెంటర్‌కొచ్చిన తర్వాత ఇక్కడ ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్ నుంచి 33/11 కేవీ సబ్‌స్టేషన్స్‌కొచ్చి అక్కడి నుంచి 11 కేవీ ఫీడర్స్ ద్వారా వినియోగదారులకు కరెంట్ సరఫరా జరుగుతది. మన గ్రామాలలో అక్కడక్కడ ట్రాన్స్‌ఫార్మర్స్ ఉంటాయి కదా! అవును. ఆ ట్రాన్స్‌ఫార్మర్‌కొచ్చే 11 కేవీ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ స్టెప్ డౌన్ అయ్యి మన ఇండ్లలకు గావచ్చు, పరిశ్రమలకు, గృహాలకు, వాణిజ్య అవసరాలకు కరెంట్ సరఫరా చేయడం అనేది జరుగుతదనమాట. అయితే మనం ఉత్పత్తి సరిపోను ఉండాలె. డిమాండ్ మేరకు ఉత్పత్తి ఉండాలె. డిమాండ్ మేరకు సరఫరా వ్యవస్థ కూడా ఉండాలనమాట. ఓకే. సరఫరా వ్యవస్థ కూడా ఉండాలి. అయితే గతం లోపల మనము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అవసరమైనన్ని ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్స్ నిర్మించుకోవడం జరిగింది. అంటే తెలంగాణ రాకముందు ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్స్ లేవు అనేది వాస్తవం అనమాట. అప్పుడు లేకుండే కూడా. హ్మ్. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 400 కేవీ సబ్‌స్టేషన్స్, 220 కేవీ సబ్‌స్టేషన్స్, 132 కేవీ సబ్‌స్టేషన్స్ చాలా పెద్ద ఎత్తున నిర్మాణం చేసుకోవడం జరిగింది. అందుకోసం వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేసుకోవడం వల్లనే మనము కోతలు లేకుండా కరెంట్ ఇచ్చుకోవడానికి అవకాశం ఏర్పడిందనమాట. అదే సమయం లోపల డిస్ట్రిబ్యూషన్ రంగం లోపల, డిస్కామ్ రంగం లోపల కూడా 33/11 కేవీ సబ్‌స్టేషన్స్ సుమారు ఒక 2000 సబ్‌స్టేషన్స్ ఉంటే దాన్ని 3200 సబ్‌స్టేషన్స్ వరకు పెంచుకోవడము. అదే 400 కేవీ సబ్‌స్టేషన్స్ 6 ఉంటే 400 కేవీ సబ్‌స్టేషన్స్, 220 కేవీ సబ్‌స్టేషన్స్ ఏమో 51 ఉంటే 103, 132 కేవీ సబ్‌స్టేషన్స్ 150 ఉంటే 270, ఈ రకంగా పెంచుకున్నాం. డిమాండ్ మేరకు భవిష్యత్తు అవసరాల మేరకు కూడా పెంచుకోవడం జరిగింది. ఈ మధ్య కాలం లోపల మనకు ఈహెచ్‌టీ లోపల సబ్‌స్టేషన్స్ నిర్మాణం అనేది చాలా మందగించింది. ఈ 2.5 సంవత్సరాల లోపల ఎటువంటి ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్ నిర్మాణం చేసుకోలేదు. అది చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికన్నా కూడా యాజమాన్యాలు ముందు జాగ్రత్త చర్యలుగా అంటే ఎక్కడెక్కడైతే మనకు లోడ్ పెరగడానికి అవకాశం ఉందో, ఎక్కడైతే భవిష్యత్తు లోపల విద్యుత్ కోతలు ఏర్పడడానికి, ఓవర్‌లోడ్ కావడానికి అవకాశం ఉందో అక్కడ ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్స్ మట్టుకు వెంటనే టేకప్ చేయాల్సిన అవసరం ఉన్నది. అదే సందర్భం లోపల డిస్ట్రిబ్యూషన్ రంగం లోపల ఇప్పుడు ఈ డిస్కామ్ పరిధి లోపల 33/11 కేవీ సబ్‌స్టేషన్స్ కావచ్చు, 11 కేవీ ఫీడర్స్, 33 కేవీ ఫీడర్స్, వీటన్నిటికి కూడా జనరల్‌గా ఏందంటే మనం ప్రీ మాన్సూన్ ఇన్స్‌పెక్షన్ అని చేసుకుంటాం అనమాట. ప్రీ మాన్సూన్ అంటే వర్షాకాలం కంటే ముందే మనము లైన్‌లనన్నిటిని చెక్ ఒకసారి చేస్తారు. తరువుగా ఇన్స్‌పెక్షన్ చేసుకోవడము, చెట్ల కొమ్మలు కట్ చేసుకోవడము, ఎక్కడైనా వంగిన స్తంభాలు ఉంటే ఇది చేసుకోవడం, సరి చేసుకోవడము, లూజ్ లైన్‌లు ఉన్నట్టయితే వాటిని మళ్ళీ రీస్ట్రింగింగ్ చేసుకోవడము, ఎక్కడైనా ఇంకా వేరే సమస్యలు ట్రాన్స్‌ఫార్మర్స్ ఓవర్‌లోడింగ్ ఉంటే ముందే వాటికి సంబంధించినటువంటి అంచనాలు వేసుకొని ట్రాన్స్‌ఫార్మర్స్‌ను ప్రొక్యూర్ చేసుకోవడము. అంటే ఎలక్ట్రిసిటీ రంగం లోపల ఫీల్డ్ లోపల ఈ మెటీరియల్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఎక్కువ ఉంటదనమాట. మ్యాన్ పవర్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటది, మెటీరియల్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటది. మెటీరియల్ ప్రొక్యూర్‌మెంట్ కూడా ఒకటి ఎప్పుడు మెటీరియల్ అవసరం పడతది అనేది కూడా ముందుగానే ఫోర్‌కాస్ట్ చేసుకొని అందుకు అవసరమైనటువంటి మెటీరియల్‌ని కూడా మనం ప్రొక్యూర్ చేసి ఉంచుకోవాల్సిన అవసరం ఉంటది. ఇప్పుడు సపోజ్ గాలి వాన వచ్చిందనుకోండి, ఓ 200, 300 పోల్లు ఇరిగిపోతాయి ఒక మండల్ లోపల, పడిపోతాయి, డ్యామేజ్ అయిపోతాయి, ట్రాన్స్‌ఫార్మర్‌లు కింద పడిపోతాయి, లేకపోతే ఇంకా వేరే వైర్లు డ్యామేజ్ కావడం, ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి అనమాట. వాటికి సరిపోను మనము మెటీరియల్‌ను ప్రొక్యూర్‌మెంట్ చేసి పెట్టుకోవడము, మరి అంటే ఇవి పనిచేసే సిబ్బందికి కావాల్సినటువంటి రక్షణ పరికరాలను, మళ్ళంటే పనిచేయడానికి అవసరమైనటువంటి అవన్నిటిని కూడా మనము సమకూర్చుకొని సర్వసన్నద్ధంగా ఉండాలన్నమాట. దానికి ప్రిపరేషన్ ఉండాలి. ఓకే. ఒకవేళ బ్రేక్ డౌన్ అయింది, బ్రేక్ డౌన్‌లు 2 రకాలు సార్. అంటే మెయింటెనెన్స్ 2 రకాలు. ఒకటి ప్రివెంటివ్ మెయింటెనెన్స్, ఒకటేమో బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అంటాం. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే ముందు ఏ సమస్య వస్తది, మనం ఏ రకంగా దానికి ప్రివెన్షన్ తీసుకోవాలి, ఒక నివారణ అంచనా. చర్యలు తీసుకోవాలనేది ఆ! అనుకొని ముందుగానే నివారణ చర్యలు తీసుకోవడం అనేది ఒకటి. ఒక సబ్‌స్టేషన్ లోపల ఒక క్లాంప్ రెడ్ హాట్ అవుతుందనుకోండి, ఆ రెడ్ హాట్ అయిపోయిన క్లాంప్ కట్ అయ్యి ఇంటరప్షన్ కాకముందుకే ఒక పర్టిక్యులర్ టైం లోపల దాన్ని రెక్టిఫై చేసుకోవడం అనేది ఆ! దాన్ని ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఓకే. అంటాం. అదొక సమస్య. ఇంకోటి ఏంటంటే బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. ఇప్పుడు పెద్ద గాలి దుమారం వచ్చింది, లేకపోతే వర్షం పడింది, ఇంకేదైనా ప్రకృతి వైపరీత్యం ఏర్పడి ఏదైనా బ్రేక్ డౌన్ అయిందనుకోండి, అప్పటికప్పుడు సిబ్బందిని మోహరించి వారికి అవసరమైనటువంటి మెటీరియల్‌ను, సామాగ్రిని అందజేసి అప్పటికప్పుడు అవసరమైనటువంటి చర్యలు తీసుకొని
వీలైనంత తొందరగా యుద్ధ ప్రాతిపదిక మీద కరెంటును సరఫరాను పునరుద్ధరించడం అనేది ఒక పద్ధతి అనమాట. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఏమో మనము ముందుగా ఫోర్కాస్ట్ చేసి భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను ఊహించుకొని చేసుకునేది ప్రివెంటివ్ మెయింటెనెన్స్. బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అనేది మటుకు ఎప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన చేసేది బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. కానీ ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ మీకున్నది, నాకు అందరికీ ఉన్నదే. అంటే ఎవరినో తగ్గించాలని పెంచాలనే ఉద్దేశంతో ఈ ప్రశ్న కాదు. గడిచిన 10 సంవత్సరాల్లో ఒక 6-7 సంవత్సరాలు కరెంటు పోలేదు, తర్వాత బ్రేక్ డౌన్స్ కూడా ఎక్కువ లేవు. ఈ 2.5 ఏళ్లలోనే మరి కరెంటు కోతలు మళ్ళీ అనుభవంలోకి వస్తున్నాయి. అంటే ఇక్కడ నిర్వహణ లోపం ఉన్నదా, లేకపోతే కనుక ఎక్కడ గందరగోళం జరుగుతున్నది? కొంత స్పష్టత ఇవ్వండి ఈ విషయంలో. ఇది మంచి ప్రశ్ననే సార్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం లోపల పనిచేస్తున్నటువంటి 1150 మంది ఆంధ్ర ఇంజనీర్లను, ఆంధ్ర ఉద్యోగులను వాళ్ళ నేటివిటీ బేసిస్ మీద రిలీవ్ చేయడం జరిగింది. 1150 మంది ఆంధ్ర ఇంజనీర్లను ఆంధ్రకు పంపించిన తర్వాత తెలంగాణ ఇంజనీర్లు కష్టపడి తెలంగాణ రంగాన్ని అద్వితీయంగా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అందుకు తగ్గట్టు అప్పటి ప్రభుత్వము కావలసినటువంటి నిధులను సమకూర్చింది. అయితే ఈ మధ్యకాలంలో ఏమైందంటే జస్టిస్ ధర్మాధికారి ఉత్తర్వుల తర్వాత, ఆదేశాల తర్వాత ఆంధ్రా నుండి మనకు ఆంధ్రాకు మనం రిలీవ్ చేసిన 1150 మంది ఇంజనీర్లు అధికారులకు తోడు ఆంధ్రా నుండి అదనంగా ఇంకొక 500 మంది అధికారులను మనకు తెలంగాణకు కేటాయించారు. ఎందుకు? అది జస్టిస్ ధర్మాధికారి ఆదేశాలు అవి. అక్కడ నుంచి ఆప్షన్స్లో అడిగిన వాళ్ళను కూడా 500 మందిని తెలంగాణకి ఇచ్చారు. అంటే మన ఇప్పుడు ఏ రాష్ట్రం ఉన్న వాళ్ళకు ఉండాలి కదా, అట్లా ఇవ్వడం ఏమిటి? అదే దురదృష్టం. అయితే ఈరోజు తెలంగాణలో విద్యుత్ సంస్థల లోపల మొత్తము అధికారులు అందరూ కూడా, అంటే ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులందరూ కూడా ఆంధ్ర వాళ్ళే ఈ మధ్యకాలం లోపల. ఓకే. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ట్రాన్స్కో ఉంది. ట్రాన్స్కో అంటే ఈ ఈహెచ్టీ సబ్స్టేషన్స్ ఇవన్నీ కూడా ఉంది కదా, సరఫరా రంగం అని మనం అనుకున్నాం కదా. ఈహెచ్టీ సబ్స్టేషన్స్ అవన్నీ ఉంటాయి. ట్రాన్స్కో హై టెన్షన్. ఆ ట్రాన్స్కో లోపల 21 మంది చీఫ్ ఇంజనీర్లు ఉంటే అందులో కేవలం 5 మంది తెలంగాణ వాళ్ళు, మిగతా వాళ్ళంతా ఆంధ్ర వాళ్ళు 21లో. అదే రకంగా జెన్కోలో 17 మంది చీఫ్ ఇంజనీర్లు ఉంటే 17 మంది ఆంధ్ర చీఫ్ ఇంజనీర్లు ఉన్నారు, 7 మంది తెలంగాణలో ఉన్నారు. కేవలం 7 మంది తెలంగాణ వాళ్ళు, 17 మంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. అదే రకంగా సూపరింటెండింగ్ ఇంజనీర్లు జెన్కోలో 6 మంది తెలంగాణ వాళ్ళు ఉంటే 36 మంది ఆంధ్రలో ఉన్నారు. అంత తేడా. మన తెలంగాణ డిస్కంల లోపల కూడా అదే పరిస్థితి. అంతేకాకుండా డిస్కంల లోపల నియామకం జరిగినటువంటి డైరెక్టర్లు కూడా ఆంధ్ర నేటివిటీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా తెలంగాణ విద్యుత్ సంస్థలలో పనిచేసిన వాళ్ళే కాదు. మరి ఎందుకు జరిగింది ఇట్లా? ప్రభుత్వము నియమించింది అంతే. అయితే ఇప్పుడు ఏమైందంటే మన దగ్గర తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, మంటికాడ కూడా ఇంటివాడు ఉండాలి అని. అవును. తెలంగాణ వాళ్ళకైతే ఒక కన్సను, నేను నా ప్రజలు అన్న ఒక భావన ఉంటుంది. వాళ్ళకు ఓన్ చేసుకోలేకపోతారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే కష్టపడి పనిచేయడము, నా ప్రజలకు నేను రాష్ట్రం అనేది ఉంటుంది కదా, అది లోపించింది అక్కడ. అది అసలు కిటికీ ఇక్కడ ఉంది. అది ప్రధానంగా ఈరోజు మనకు జెన్కో లోపల డైరెక్టర్లు ఇద్దరు కూడా ఆంధ్ర వాళ్ళే. వాళ్ళు ఏ రోజు కూడా తెలంగాణలో పనిచేసిన వాళ్ళు కాదు. డిస్కామ్ లోపల కూడా ఒక డైరెక్టర్ ఆపరేషన్స్, అంటే మొత్తం ఈ ఆపరేషన్స్ ఫీల్డ్ లోపల ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు పర్యవేక్షించే ఆపరేషన్స్ అంటాం కదా, ఈ ఆపరేషన్స్కు సంబంధించినటువంటి డైరెక్టర్ కూడా ఆంధ్ర ఆయనే. ఆయన ఏ రోజు కూడా తెలంగాణలో పనిచేయలేదు. తెలంగాణ భౌగోళిక పరిస్థితులు తెలియదు ఆయనకు, హైదరాబాద్ తెలియదు, నిజామాబాద్ తెలియదు. అదే ఏం జరుగుతుంది ఈ డిపార్ట్మెంట్లో? మరి ఆ రకంగా జరగడం వల్ల ఆంధ్ర అధికారులు పెద్ద సంఖ్యలో తెలంగాణ లోపల ఈరోజు మోహరించడం వల్ల ఈ 2.5 స్థానాలలో అంటే గతంలోనే పోయిన ప్రభుత్వం ఉన్నప్పుడే వీళ్ళు తెలంగాణకు రావడం జరిగింది. కాకపోతే వాళ్ళని అందరినీ కూడా కీలకమైన స్థానాల్లో ఉంచలేదు ఇంతకుముందు. ఈ డైరెక్టర్ నియామకాలన్నీ కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరిగినాయి. మరి ఇదే అధికారులు అప్పుడు ఉన్నారు, అప్పుడు కరెంటు సరఫరాలో ఏ ఇబ్బంది లేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది మరి? ఇంకా లోపమంతా పర్యవేక్షణ, మానిటరింగు, ప్లానింగు, మళ్ళీ అంటే మీరు అన్నట్టు ఒక కమిట్మెంట్ అనేది ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ కమిట్మెంట్ లోపించడం కూడా ఒక ప్రధాన కారణం. మరి ఈ విషయం పైన మీలాంటి వాళ్ళు, అందులో పనిచేసి వచ్చిన వాళ్ళు, మరి మీరు ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకోవట్లే? ముందు ఇక్కడ జరుగుతున్నది లోపం ఇక్కడ ఏమైనా చెప్పిండ్రా మీరు? చాలా సమావేశాలలో చెప్పడం జరిగింది.
రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చినాము ఈ విషయం లోపల. ఇప్పటికన్నా తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ స్థానికత కలిగినటువంటి ఉన్నతాధికారులను విద్యుత్ సంస్థల లోపల నియమించాల్సిన అవసరం ఉన్నది. అలా చేయడం ద్వారా మాత్రమే మనము మన సంస్థలను ఇంకా మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుందని చెప్పి నా ఉద్దేశం. మీరేమైనా సూచన చేసినారా వాళ్ళకు? చాలా సమావేశాల్లో చెప్పడం జరిగింది. ఇంకా అంతే, ఎవరేం పట్టించుకోలేదు. అంటే ప్రభుత్వ నిర్ణయం కదా అది. కానీ మీరు గతంలో మనం మాట్లాడినప్పుడు కూడా తెలంగాణలో ఉన్న ఆనాడున్న ఇంజనీర్లు దీన్ని పట్టుదలతో పని చేసుకుని ఫలితం సాధించరు అనేది. అవును, అంటే తెలంగాణ ఇంజనీర్లు 1150 మంది ఆంధ్ర ఇంజనీర్లను రిలీవ్ చేసిన తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి మన ఇంజనీర్లు ఒక్కొక్కరు 2 3 4 షిఫ్టులు కూడా కంటిన్యూగా పనిచేసి డెవలప్మెంట్ చేసుకోవడం జరిగిందనమాట. అవసరాలను బట్టి పనిచేసి మనం అదనపు జీతాలు ఏమి ఇవ్వలేదు, వాళ్ళకు జీతాలు ఏమి ఇవ్వలేదు. అదే జీతానికి 3 రెట్లు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చారు. తర్వాత రైతులకు 24 గంటల కరెంటు మనం ఎప్పుడైతే జనవరి 1 2018 నుంచి రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వడం మొదలుపెట్టినామో అప్పుడు 24 అవర్స్ పవర్ సప్లై, 24/7 పవర్ సప్లై అని చెప్పి అదొక ఇంక్రిమెంట్ ఇవ్వడం జరిగింది అప్పటి ప్రభుత్వం. గుడ్, మంచి ప్రేమ ఎంకరేజ్ చేయాలి. తెలంగాణ ఇంక్రిమెంట్ ఒకటి, 24/7 ఇంక్రిమెంట్ ఒకటి, 2 ఇంక్రిమెంట్లు మట్టుకు ఇవ్వడం జరిగింది. అందుకు అనుగుణంగా అప్పుడు బాగా కష్టపడి పనిచేసి తెలంగాణ ప్రజానీకానికి మంచి నిరంతరాయమైనటువంటి కరెంట్ ఇవ్వడానికి అందరూ బాగా కష్టపడి కృషి చేశారు. అందుకు మనం ఫలితాలను కూడా అనుభవించినాం.